ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫార్మసీ కాలేజీలకు గేట్లకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. గత 3 ఏళ్లుగా తమకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం నుంచి చెల్లించట్లేదని, ఈ బకాయిలు చెల్లించకపోవడంతో తాము కాలేజీలను నిర్వహించలేని పరిస్థితి దాపురించిందని యాజమాన్యాలు నిన్న ప్రకటించాయి. ఈ సందర్భంగా ఇవాటి నుంచి నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. ఇవాళ ఉదయమే హన్మకొండ జిల్లాలో దాదాపు అన్ని కాలేజీలకు గేట్లకు తాళాలు వేసి విద్యార్థులు గేట్ల ముందే నిరసన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గత 10 నెలల నుంచి ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆరోపిస్తూ ఉన్నది. అయితే రాష్ట్రంలో వరుసగా ఇట్లాంటి ఆందోళనలు జరుగుతుండడం గమనార్హం. ఇటీవల గురుకులాల అద్దె భవనాల ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు గురుకులాల గేట్లకు తాళం వేసి నిరసన తెలిపారు. దీంతో విద్యార్థులు గేట్లకు తాళం వేయడంతో విద్యార్థులు బయటనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాలేజీలు గేట్లకు తాళం తీయకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా రాష్ట్రం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అద్దె భవనాల బకాయిలు, ట్యూషన్ ఫీజుల బకాయిలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు ఆందోళనకు దిగుతున్న తీరు ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఫార్మసీ కాలేజీల బంద్పై ఎలా స్పందించబోతుందన్నది వేచి చూడాల్సి ఉన్నది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను పల్లవి మీడియా నుంచి మాట్లాడుతున్నాను. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్, మీకు ఈ ఫార్మా కాలేజ్ బకాయిలు రావట్లేదంట కదా సార్ గవర్నమెంట్ నుంచి? ఫార్మా కాలేజెస్ కాలేజ్ అవును సార్. ఇప్పుడు దాదాపు ఫార్మసీ కాలేజెస్ కి, ఇంజనీరింగ్ కాలేజ్ కి, డిగ్రీ అంతా సార్ ఇప్పటికి 4th ఇయర్ అండి, 3rd ఇయర్ 4th ఇయర్ ఎంటర్ అయింది సార్. ₹1 ఇవ్వాలి గవర్నమెంట్ ట్యూషన్ ఫీ సార్. ఎన్ని బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ ఈబీసీ కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఇవ్వలేదు, ఈయన వచ్చి 1 ఇయర్ అయిపోయింది, ఈయన ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు లెక్చరర్స్ శాలరీస్ ఇస్తానికి కానీ, మెయింటెనెన్స్ కానీ అసలు 90% 80% స్టూడెంట్స్ వాళ్ళే వస్తారు మనకి. ముఖ్యంగా స్మాల్ టౌన్స్ లో కూడా వచ్చే పిల్లలందరూ బీద వాళ్ళే వస్తారు. సో డబ్బులు హైదరాబాద్ పోతారు, పెద్ద పెద్ద కాలేజ్ పోతారు. బీద పిల్లలకి మనం చదువు చెప్తున్నాము, వాళ్ళ ఫీజు మొత్తం 0 మనకి ఇచ్చేది గవర్నమెంట్. ఒక 1 ఇయర్ 6 నెలలు అంటే మనం వెయిట్ చేయగలుగుతాం. అది 1 ఇయర్ పోయింది, 2 ఇయర్స్ పోయింది, 3 పోయింది, ఇప్పుడు 4th ఇయర్ లో పడ్డది. గవర్నమెంట్ ఈజ్ జస్ట్ కీపింగ్ క్వైట్. ఒక్క మాట లేదా మీకు? అంటే ఇప్పుడు ఎంత బాగా రావాలి సార్? మీకు ఎన్ని కోట్లు రావాలి? మొత్తం స్టేట్ లో అన్ని కాలేజెస్ కలిపి అయితే నియర్లీ 8,000 crores దాకా ఉంటుంది. 8,000 crores. మన ఒక్క కాలేజీకి మాకు 5.5 దాకా ఉన్నది మా కాలేజ్. అట్లా కొన్ని 100 కాలేజీలు ఉంటాయి కదా. ఫార్మసీ ఒక 120 కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఒక 100 కాలేజీలు ఉంటాయి, డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఉంటాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉంటాయి. అన్ని కలిపేసి నియర్లీ నా లెక్క ప్రకారం 8,000 crores ఉన్నది డ్యూ. అది టిల్ లాస్ట్ ఇయర్, అంటే 23-24 దాకా, వితౌట్ యాడింగ్ ద ప్రెసెంట్ రన్నింగ్ ఇయర్. 23-24 వరకు మీరు చెప్పింది 800 crores. అంటే ఇప్పుడు 24-25 మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఇంకా మళ్ళీ అవుతుంది మళ్ళీ. అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. పిల్లలు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి లేదు, పాత పిల్లలకు కూడా లేదు. ఆల్రెడీ 2nd, 3rd, 4th ఇయర్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా లేదు. అవన్నీ యాడ్ అయితే ఇంకా అవుతుంది మళ్ళీ. సరే, ఓకే. ఇప్పుడు మొత్తం ఎన్ని ఫార్మసీ కాలేజ్ ఉంటాయి సార్? 121 కాలేజ్ స్టేట్ వైడ్ మొత్తం. అవునండి. సో అన్ని కాలేజెస్ కూడా రేపటి నుంచి మేము క్లోజ్ చేస్తున్నాం సార్. అకాడమిక్ యాక్టివ్ మొత్తం బంద్ చేస్తున్నాం. ఫ్యాకల్టీగా మేము శాలరీ ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటికి ఒక 5-6 నెలలు అయిపోయింది శాలరీ కూడా ఇవ్వక చాలా కాలేజెస్. అవునా సార్? ఓకే. ఏదో అప్పులు చేసినాము, బ్యాంక్ లోన్స్ చేసాము, ఇచ్చాము, వస్తే అనుకొని ఏదో చేస్తున్నాము. కానీ ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఇప్పుడు స్కోప్ కనపడలేదు, మాకు గవర్నమెంట్ రెస్పాన్స్ లేదు. అంటే మీరు గవర్నమెంట్ కి ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా సార్? ఇచ్చామండి, అసోసియేషన్ వాళ్ళు ఇచ్చారు, స్టేట్ బాడీ వాళ్ళు. ఆ మధ్య ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు ఇంజనీరింగ్ కాలేజ్ తోటి, జేఎన్టీయూ క్యాంపస్ లో, ఒక 2 months బ్యాక్ అనుకుంటా. ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ మొండి బకాయిలు అయిపోయినాయి మీకు అని ఆయన అన్నాడు, నవ్వుకుంటూ. మొండి బకాయిలు అయిపోయినాయి, మీ మొండి బకాయి ఎట్లా తీర్చారో మాకు అర్థం కావటం లేదు, ఏమన్నా అవకాశం ఉంటే 1-time సెటిల్మెంట్ చేస్తుంది దాన్ని. 1-time సెటిల్మెంట్ అంటే నీకు ఒక ₹1 కోటి కావాలంటే 60 లక్షలు 50 లక్షలు ఇస్తామన్నట్టు ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. మంత్రి గారి చెప్తా శ్రీధర్ గారికి, వాటితో మీరు డీల్ చేసుకోండి అని చెప్పిండు. దాని తర్వాత ఆ ప్రయత్నం కూడా చేసాం మనం, దాన్ని ఎక్కడ ఏ ముందుకు పోలేదు, అది అట్లనే అయిపోయింది. అది ఇది ఎన్ని నెలల కింద ఇచ్చారు సార్ మీరు గవర్నమెంట్? 2 months బ్యాక్ అండి.
2 months బ్యాక్ ఇచ్చారా? ఓకే. అంటే గవర్నమెంట్ వచ్చి జస్ట్ 10 months అవుతుంది కదా, అందు గురించి 11 months అయింది. 2 months బ్యాక్ ఇచ్చానికి ఈయననే వారే మాట్లాడారు మీటింగ్ పెట్టి జేఎన్టీలో. సార్ మీటింగ్ లో చెప్తేనే దాని తర్వాత శ్రీధర్బాబు కలిసాము. శ్రీధర్బాబు గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. సరే వన్ టైం సెటిల్మెంట్ కాకుండా ఏదో ఒకటి దాన్ని కొంచెం కొంచెం అని ఇవ్వండి అని అడిగాం. ఒకసారి ఇవ్వడం ఇబ్బంది ఉందా, కొంచెం కొంచెం పార్ట్ అని రిలీజ్ చేయండి అని చెప్పాం. కానీ సింగిల్ రూపీ ఇవ్వలేదండి ఆయన. ఈ ప్రభుత్వం వచ్చి సింగిల్ రూపీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గత అంతకుముందు 2 ఏళ్ళు ఏమి ఇవ్వలేదు వాళ్ళు. అంటే వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు కదా సార్, 9.5 ఏళ్ళు ఉన్నారు కదా. 10 ఏళ్లలో లాస్ట్ 2-3 years ఆపేషన్ వాళ్ళు ఇవ్వలేదు. 2-3 years ఆయన ప్రభుత్వం దిగిపోయే ముందు 2 ఏళ్ళు ఆపేశారు. దాని తర్వాత ఈయన వచ్చిన తర్వాత 1 year అయిపోయింది. 3 ఏళ్ళు ఇప్పుడు 4th year నడుస్తుంది. ఓకే. అంటే మీరు అంటే కాలేజీలన్నీ బంద్ చేస్తే మళ్ళీ విద్యార్థులకు ఇబ్బంది అవుతాయి కదా సార్ అకాడమిక్ ఇయర్ కి? అయితే సార్ మరి ఇప్పుడు లెక్చరర్స్ కి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పండి. మేము ఇంతకాలం నడిపేపు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టమంటది, గ్రామ పంచాయతీ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్సెస్. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆగరు, కట్టకపోతే వాళ్ళు కూడా చేస్తారు. కరెంటు బిల్లు వాడు ఆగడు, వాడు కూడా చేస్తాడు. కాకతీయ యూనివర్సిటీ జేఎన్టీ వాళ్ళకి కట్టం డబ్బులు చాలా, వాళ్ళు ఆగరు. మాకు డబ్బులు ఇవ్వండి ఆగండి, వాళ్ళు ఆగరు. పిల్లలకి చదువు చెప్పాలి, పిల్లలు రూపాయి కట్టారు మనకి ఎక్స్ట్రా. కొంచెం హెల్ప్ చేయమంటే పిల్లలు హెల్ప్ చేయరు, ప్రభుత్వం హెల్ప్ చేయదు. మేనేజ్మెంట్ మనకి ఎదికెళ్తే వాళ్ళ డబ్బులు ఇప్పుడు ఏదో ఒక ఫ్యూ మంత్స్ అంటే మేనేజ్ చేస్తాం, కానీ అది ఇయర్స్ టుగెదర్ అయిపోయిన తర్వాత మేనేజ్ చేయలేం కదా. మేము క్లోజ్ చేస్తున్నామంటే మాకేం ఇష్టపడి క్లోజ్ చేయట్లేదు. అది మా దగ్గర వేరే ఆప్షన్ లేక అట్లీస్ట్ మా గోడు ప్రభుత్వం వింటదేమో కూర్చోమన్నా. మరి ఇప్పుడు మన కడుపు నొప్పి ఉంటాయి కదా మంది ఇచ్చేది వాళ్ళు. మేము అందరం హాయిగా కాలేజ్ నడుపుతుంటే కష్టపడి అప్పులు తెచ్చుకొని చేస్తున్నా కానీ ఎవరు నడిపిస్తున్నారు కదా, సింపతి అయినా చూపెట్టట్లేదు గవర్నమెంట్. అట్లీస్ట్ 10% ఇప్పుడు ఇస్తాను, 10 months తర్వాత ఇస్తా అంటే కొంచెం కొంచెం ఇచ్చుకుంటే పోయినా నడుస్తుంది బండి. సింగిల్ రూపీ ఇవ్వట్లేదు సార్, ఆయన సింగిల్ రూపీ ఇవ్వలేదు. సింగిల్ రూపీ లేదు కాబట్టి బాగా టఫ్ అయిపోయింది పరిస్థితి. అంటే బ్యాంక్ అయిపోయినాం. మాకు కనీసం బ్యాంకు వాళ్ళు కూడా లోన్ ఇచ్చే పొజిషన్ లేదు మాకు ఇప్పుడు. ఇన్కమే లేదు కదా మా అకౌంట్కి, ఇన్కమ్ లేకపోతే లోన్ ఇస్తారు వాడు. ఫ్లో ఆఫ్ మనీ ఉంటే, ఇన్కమ్ ఉంటే వాడు మాకు లోన్ ఇస్తాడు బ్యాంకు వాడు ధైర్యం. ఇప్పుడు వేరే ఆస్తులు కుదరబెట్టినా లోన్ ఇచ్చే పొజిషన్ లేదు వాడు. సో అది మాకు ధైర్యం లేదు ఇప్పుడు. అంటే అప్పుడు చాలా అయిపోయింది అందరికి. నాట్ ఓన్లీ మై కాలేజ్, ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్, ఎస్పెషల్లీ స్మాల్ కాలేజెస్, స్టాండ్ అలోన్ కాలేజెస్, టౌన్ లో ఉన్న కాలేజెస్, గ్రామాల్లో ఉన్న కాలేజెస్ కి సిటీలో కొంచెం బెటర్ వాళ్ళు, బట్ మిగతా అందరికి చాలా ఇబ్బంది ఉండదు. పెద్ద పెద్ద వాళ్ళకి ఉండకపోవచ్చు యూనివర్సిటీస్ కి, బట్ చిన్న చిన్న కాలేజెస్ కి స్టాండ్ అలోన్, ఒకటే ఫార్మసీ, ఒకటే MBA, ఒకటే నర్సింగ్, ఒకటే ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు కాలేజీ పోతే మా ఫ్యాకల్టీకి ముఖం చూపెట్టే పొజిషన్ ఉండదు, శాలరీ ఇవ్వలేక. వాళ్ళకు పాపం హెల్పింగ్ ఫ్యాకల్టీ కూడా, కానీ వాళ్ళు కూడా ఎంతకాలం పని చేస్తారు. ఎన్నో ఖర్చులు మంత్లీ ఉంటాయి కదండి అందరికి. అది మా రెస్పాన్సిబిలిటీ, అది మేనేజ్మెంట్. కానీ మా రెస్పాన్సిబిలిటీ మాకు తెలిసి కూడా మేము మా బాధ్యత తెలుసు మాకు చేయాలి. కానీ ఇప్పుడు ఒక 5-6 నెలలు అయిపోయింది శాలరీస్ ఇవ్వలేక. అంటే మీరు ఎన్ని రోజులలో గవర్నమెంట్ మీకు ఇది సాల్వ్ చేస్తా అనుకుంటున్నారు? మీరు బంద్ చేస్తున్నారు కదా, రేపు నుంచి బంద్ లో ఉంటున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ బంద్ చేసినాయి, డిగ్రీ PG బంద్ అయినాయి. మేము ఎన్ని రోజులనే మాకు తెలియదు. మరి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము. ఏమో ఆశ కొంచెం అన్నా వింటారేమో, కొద్దిగా మాకు ముందు ఒక ఆశ ఉండే, దసరా ముందు ఆశ ఉండే, దసరా పండుగ కన్నా ఇస్తారేమో కొంచెం గవర్నమెంట్ ఫెస్టివల్ కదా అనుకున్నాం. ఇప్పుడు దీపావళి కానీ ఇస్తాం చూస్తున్నాం. ఏదో ఒక పండుగ పేరు చెప్పి పండుగ ఇనాం అంటారు కదా, లేబర్ వస్తే ఇనాం ఇస్తాం కదా, అట్లా మాకు ఇనాం ఇస్తామని చూస్తున్నాం మేము. పరిస్థితి అంటే మీరు అంటే మళ్ళీ మీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం అట్లా మీ డిమాండ్స్ ఏంటి సార్? డిమాండ్ ఏం లేదు సార్, మాకు మా ఫీజులు బకాయిలు ఇవన్నీ అడుగుతున్నాం అంతే. మాకేమి ఫేవర్ చేయట్లేదు, మాకు డిమాండ్ కాదు, మాకు రైట్ఫుల్. మాకు అంటే మాకు బాకీ ఉంది ప్రభుత్వం హామీ మీద మేము చదువు చెప్పాం పిల్లలు ఫ్రీగా. అంతే కదా సార్? అంతే సార్. వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్లో సీటు డబ్బులు 0 వస్తుంది ఫీజు వాళ్ళది, ప్రభుత్వం కడుతుంటది. ప్రభుత్వం కడుతుంది నమ్మకంతో చదువు చెప్పాం ఫ్రీగా.
అవును సార్. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వట్లేదు, మా బకాయిలు మాకు ఇవ్వమంటున్నాము. ప్రభుత్వం కూడా ఇబ్బందిగా ఉంటే దే కెన్ పే ఇన్ ఇన్స్టాల్మెంట్స్, ఇట్స్ నాట్ వన్ టైం. ఓకే సార్. అట్లా ఇస్తే అంటే మీరు సీఎం ను కలవడం అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? సీఎం అపాయింట్మెంట్ ప్రయత్నం చేసాము, చాలా ప్రయత్నాలు చేసాము. వి మెట్ శ్రీధర్ బాబు, వి మెట్ వేం నరేందర్ రెడ్డి గారిని కలిసాము, అడ్వైజర్ని. వి మెట్ కోదండరామ్ గారు కలిసాము. సీఎం గారు కాలేజెస్ కి అపాయింట్మెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అంతకుముందు కేసీఆర్ గారు ఇవ్వలేదు, ఇప్పుడు ఈయన కూడా ఇవ్వట్లేదు అపాయింట్మెంట్. కాలేజ్ అంటే పక్కన పెట్టిస్తారు. మిగతా వాళ్ళని కలిసాము, మంత్రులను కలిసాము, ఎమ్మెల్యేస్ చెప్పాము, మంత్రులు చెప్పాము, కానీ సీఎం గారి దృష్టికి పోలేదు. ఇప్పుడు సీఎం గారే ఎడ్యుకేషన్ మంత్రి కదా, వారే కదా. మంత్రులు కలిసినా కూడా మంత్రులు సీఎం కు చెప్తారు కదా సార్, ఇట్లా వచ్చారు కలిసారు, కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళు. తిరిగాం సార్, మా సీఎం గారు చెప్తేనే వి మెట్ శ్రీధర్ బాబు కలిసాం, ఆర్థిక శాఖ మంత్రి. వారు కూడా సెటిల్మెంట్ చేస్తారని ఎవరు హామీ ఇవ్వట్లేదు. బట్టి అని కలిసాము, తుమ్మల నాగేశ్వరం కలిసాము, అందరినీ కలుస్తున్నారు. కానీ కోదండరామ్ గారు ఇంపార్టెంట్ పర్సన్, వారు కలిసాము. ఏమంటున్నారు సార్ వాళ్ళు? సీఎం కలిసి చెప్పామన్నారా? ఏమంటారు, చెప్తామంటారు కానీ చూస్తామంటారు, చేస్తామంటారు. అంటే అంటే ఒక కమిట్మెంట్ ఏం లేదు, ఇవ్వట్లేదు. చూద్దాము, చెప్తాము, ఏదో అవుతుంది, వెయిట్ చేయండి, చేద్దాము, ఇట్లా ఉంటుంది. కానీ డైరెక్ట్ హామీ అయితే ఏమి ఇవ్వలేవు. అంటే మీకు గవర్నమెంట్ కు మధ్యలో ఇప్పుడు విద్యార్థులు నలిగిపోతారు కదా సార్, వాళ్ళ అకాడమిక్ కెరీర్ నష్టపోతుంటారు కదా సార్. మాకే మస్తు బాధ ఉంటుంది. నేను యాక్చువల్లీ నేను పర్సనల్లీ ఫార్మసీ ప్రొఫెసర్, నేనే కాలేజ్ పెట్టుకుని నేనే చాలా కష్టపడి మేము టీచింగ్ ఫ్యాకల్టీకి వచ్చి ఏదో అవి ఇవి చేసి మొత్తం కాలేజ్ పెట్టాం 20 years బ్యాక్. ఇన్ని ఏళ్లలో ఫస్ట్ టైం మాకు ఈ సమస్య వచ్చింది. లాస్ట్ 21 years లో ఫస్ట్ టైం మేము శాలరీస్ వెళ్ళే పరిస్థితి పడుతుంది మాకు. శాలరీస్ లేనప్పుడు టీచర్ ఎట్లా పని చేస్తారు? టీచర్ పని చేయకపోతే విద్యార్థి చదువు చెప్పాలి. ఈ దృష్టికోణంలో ప్రభుత్వం ఆలోచించాలి కదా. నిన్న కొన్ని స్కూళ్ళకి అద్దెలు కట్టలేదు వీళ్ళు, గవర్నమెంట్. వాళ్ళు బిల్డింగ్ లాకేసిండు, లాక్ వేయగానే వెంటనే కొంచెం అమౌంట్ ఇచ్చారు వాళ్ళకి. పేపర్ వచ్చింది వార్తది, అట్లా కనీసం వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా ఎంతో కొంత. ఇస్తారని ఆశ మాకు, రేపు బంద్ చేస్తే రేపు ఎల్లుండో ఇంకో వారానికన్నా స్పందిస్తారని ఆశ. ఇవ్వకపోతే ఏం చేస్తామంటే మా దగ్గర ఏం ఆప్షన్ లేదు, ఏం చేయగలుగుతాం? పోతే కోర్టుకు పోవాలి రేపు పొద్దున, మళ్ళీ అదొక ఆప్షన్, లీగల్ ఆప్షన్ ఉంది, కోర్టుకు పోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కాబట్టి కోర్టుకు పోయే స్కోప్ ఉంటుంది మాకు. కోర్టు కూడా ఎక్కడ దాకా ఇస్తే ఆర్డర్ ఇస్తుంది కోర్టు, ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ కాదు కదా, మళ్ళీ చూసుకోవాలి కదా. ఒకవేళ మీకు ఫేవర్ గా వచ్చి గవర్నమెంట్ మీ బకాయిలన్నీ ఇచ్చేస్తామంటే ఇప్పుడు మీకు విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా అంటే ఎక్స్ట్రా క్లాస్ అట్లాంటి ఏమైనా ప్లాన్ చేశారా సార్? తప్పకుండా సార్, సండేస్ వర్క్ చేస్తాము. ఇప్పుడు ఇంకా ఇప్పుడే కదా అనుకున్నది, నిన్న దాకా ఇవాళ నడిపాము, రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. తొందరగా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఒక హామీ ఇచ్చి ఒక 1 week లో 10 days లో ఒక 1 month లో ఇస్తాము గ్యారంటీ అనేది ఒకటి స్పష్టంగా మనకు వస్తే మనం ఎందుకు మాకు ఏం అవసరం స్ట్రైక్ చేసేది? ఇప్పుడు ఇన్నేళ్ళు కాలేజ్ ఎప్పుడు స్ట్రైక్ చేయలేదు ఇట్లా ఈ ఫీజు విషయంలో. మేనేజ్మెంట్స్ ఎప్పుడు స్ట్రైక్ చేయలేదు, విద్యార్థులు చేయొచ్చు, ఇంకోరు చేయొచ్చు, కానీ మేనేజ్మెంట్స్ స్ట్రైక్ పోవడం అనేది నాకు ఫస్ట్ టైం ఇది. నేను ఐఎమ్ రన్నింగ్ కాలేజ్ ఫర్ 20 years, సో ఐ డోంట్ నో ఎనీ ఎగ్జాంపుల్ వేర్ కాలేజెస్ హావ్ gone for strike, management gone for strike. ఓకే సార్, మీ కొంచెం దీన్ని ప్రముఖంగా పరిశీలిస్తే ఏమైనా స్పందన వస్తుందని మా ఆశ. తప్పకుండా చేస్తాం, అందుకోసం ఓకే సార్, మీ ద్వారా ప్రభుత్వం వింటుందని ఆశ. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, మేము పబ్లిక్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్.